భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. మీరు ఎలాగ విమర్శిస్తారు? ఒక ముస్లిం వచ్చి మిమ్మల్ని విమర్శిస్తే మీ దేశానికి వ్యతిరేకంగా ఒక ఆజాదీ అంటే దేశాన్ని ముక్కలు చేయాలి, కాశ్మీర్ ముక్కలు చేయాలి, ఈశాన్య రాష్ట్రాలు ముక్కలు చేయాలి, పంజాబ్ ముక్కలు చేయాలి, ఇట్లాంటిది నినదించడం తప్పెందుకు వద్దు, అది ప్రజాస్వామ్య వాతావరణం అంటూ అమెరికా, యూరప్, నాటో దేశాలు పోచుకోలు ఉపన్యాసాలు చాలా ఇస్తాయి. ఇప్పుడు ఆ ఉపన్యాసాల ఫలితం తమ దేశంలోనే వచ్చింది. అమెరికన్ సైన్యాన్ని ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా, అమెరికన్ ఆయుధాలు ఇజ్రాయెల్కి అందనీయకుండా, అమెరికా సాయాన్ని ఇజ్రాయెల్కి అందనీయకుండా అడ్డుపడుతున్నది అక్కడే. చివరికి వాళ్ళు ఏ స్థాయికి అక్కడ వచ్చిందంటే, ఒక ఉపన్యాసం వింటే అమెరికాని ఒక క్యాన్సర్గా అభివర్ణిస్తూ అక్కడ ఉన్నటువంటి ముస్లిం యూత్ చికాగో యూనివర్సిటీలో ఇచ్చినటువంటి స్పీచ్ ఇప్పుడు సంచలనం అవుతుంది. అదేంటో విందాం. America is the cancer. America, the American government, secularism, democracy, capitalism, these are cancers that have spread their illness all over the world. In America and in the Middle East. In America over here, people have the freedom to, again, like I said before, commit zina, do all this fahisha, but when you speak up, it's a problem. Non-Muslims are tired of this cancer. They're tired of the American government. They're tired of democracy. They want to see a new way of life. And as Muslims, we have to understand that we have that new way of life. Rasulullah sallallahu alaihi wasallam was sent as a mercy for all of mankind. وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِلْعَالَمِينَ. He was sent as a mercy. Why? Because the way of life he brought will bring that mercy. The way of life he brought will bring that tranquility to Muslims and non-Muslims. Non-Muslims won't have to worry about these issues they worry about now. They won't have to, because Islam is a just religion that has come to be implemented upon society. అంటే ఒక ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళకి హ్యాపీ, ఒక పాకిస్తాన్ వీళ్ళకి హ్యాపీ, ఒక ఇరాన్ వీళ్ళకి హ్యాపీ, లెబనాన్ లేకపోతే కనుక పాలస్తీనా, యెమెన్, సిరియా ఇట్లాంటి చోట్ల దిక్కు దివాణం లేక వాళ్ళల్లో వాళ్ళే తీవ్రవాద సంస్థలతో కొట్టుకు చచ్చిపోతా బ్రతుకు తెరువు కోసం వెళ్ళి అమెరికా లాంటి వాళ్ళు ఆశ్రయమిస్తే అదే అమెరికాని క్యాన్సర్ అని అభివర్ణించే స్థాయి స్వేచ్ఛ. వారే వా గ్రేట్.